భువనగిరి లోక్సభ నియోజకవర్గంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు ఆయన. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. మే ఫస్ట్ వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు, బహిరంగ సభ, చౌటుపల్లకాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వస్తా అని చెప్పారు. కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం.